ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న ప్రార్థన పాడుకుందాం అండి. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివి. కృపయంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, ఏరెవ్వరు నాకు లేరని, ఏనాళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనం కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం చూసుకుందామండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఇది నా వాగ్దానం అండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా యేసయ్యా, నీ బలము నీ శక్తి మాకు దయచేయి ప్రభా. ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని చూస్తున్న బిడ్డలను కూడా బలపరిచి ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.